ప్రమాదంలో మృతి చెందిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కా ఆధారాలను సేకరించి కోర్టులో సబ్మిట్ చేసేందుకు అన్ని రకాల ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే A1గా ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు న్యాయస్థానం పంపించిన నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి A2 మరొక వ్యక్తి యజమాని ట్రావెల్స్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి పూర్తి ఆధారాలు సాక్ష్యాధారాలు అతను విచారించిన తర్వాత వచ్చేటువంటి మరిన్ని అంశాలను కూడా జోడించి ఈ యొక్క ఛార్జ్షీట్లో మరిన్ని అంశాలను కూడా ప్రస్తావించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీని ద్వారా నిందితులుగా ఉన్నటువంటి వీరు పూర్తిగా వీరిపైన చట్టపరంగా ఏ రకమైనటువంటి శిక్ష పడాలో అన్ని రకాల శిక్షలు పడేందుకు కూడా పోలీసులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా డ్రైవర్ కానీ ఆ యజమాని కానీ వీరికి ఖచ్చితంగా గట్టి శిక్ష పడాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్న సందర్భంలో దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి స్వేచ్ఛతో దర్యాప్తును కొనసాగిస్తూ అన్ని నివేదికలను కూడా పరిశీలిస్తూ పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించారు. మిగతా కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆలోపు పరారిలో ఉన్నటువంటి ఈ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ట్రావెల్స్ యజమాని అతన్ని కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అతని కదలికల పైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ దాక్కున్నా కూడా ఖచ్చితంగా పట్టుకొచ్చి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు కూడా ప్రవేశపెడతామంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ రకంగా ఉంది. ఆ ఓనర్ కోసం ఆ యొక్క ట్రావెల్స్ యజమాని కోసం అయితే ఇప్పుడు ముమ్మర గాలింపు కొనసాగుతుంది.